హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. ముందు ఏ పండగైనా శుభకార్యమైన మామిడి తోరణంతోనే స్టార్ట్ అవుతుంది. డే 7 శ్రీ మహాచండీ అవతారం. ఇవే హోమంలోకి వాడబోయే సమిధులు. పనుల్లో మంచి హడావుడిగా ఉన్నారు. ఒక పక్క తోరణం కడుతున్నారు, సమిధులు రెడీ చేస్తున్నారు, పాలు పొంగిస్తున్నారు, వంటలు చేస్తున్నారు. అన్ని పనులు మంచి హడావుడిగా జరుగుతున్నాయి. తామర పూలు మాత్రం చాలా అందంగా ఉన్నాయి. అమ్మవారికి ఇష్టమని, అలాగే హోమంలో వేస్తే చాలా మంచిదని తెప్పించారు. ఇక్కడ హోమం కోసం ఇటుక రాళ్ళు తెస్తున్నారు. ఇవి సురుకులు, హోమంలో నెయ్యి వేయడానికి. హోమగుండాలు చేయడం అయిన తర్వాత ఆవు పేడతో ఇలా అలుకుతున్నారు. ఐదు హోమగుండాలు చేయడం అయిపోయింది. ఇంకా పూజారి గారు కూడా వచ్చేసారు. ఇంకా హోమం మొదలు పెట్టడమే లేట్. ఇక్కడ అమ్మవారికి 108 నిమ్మకాయల దండ గుచ్చుతున్నారు. ఇక్కడ చూడండి, మన ముత్యాలమ్మ తల్లి మరియు గద్దె మహాలక్ష్మి అమ్మవార్లు ఎంత అందంగా ఉన్నారో. నా దిష్టే తగిలేలా ఉంది, అంత నిండుగా ఉన్నారు. అందరూ హోమంలో కూర్చోడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ హోమంలో కూర్చునే వారికి కంకణాలు రెడీ చేస్తున్నారు. మన మహాచండీ అమ్మవారు ఎర్ర జరీ చీరతో ఆశీనురాలే ఉన్నారు. అరుంధతి వశిష్టాభ్యాయ స్వాహ, మానవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః. శరదృతో ఆశ్వీజమాసే శుక్లపక్షే అలాగే మగవాళ్ళు గ్లాసులో ఇంకా హోమం స్టార్ట్ అయింది, మీరు చూసేయండి. పద్మప్రియే పద్మనే పద్మహస్తే పద్మాలయే జరుగుతుంది. భగవాన్ చూసేవాడు ఆడవాళ్ళ తల్లి. ఓకే, బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇట్లు మీ వర్ష.